హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి ఈ వీడియోలో ఒక కప్పు అటుకులతోటి ఒక టేస్టీ స్వీట్‌ని అయితే తయారు చేసి చూపిస్తాను. అది కూడా చాలా హెల్తీగా అండి. బెల్లంతో చేస్తాము. ఇది చేయటానికి కూడా పెద్దగా టైం పట్టదండి. ఒక పావు గంట 20 నిమిషాల్లోపు ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అండి ఈ స్వీటు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏదైనా స్వీట్ తినాలనిపించినా లేదా ఇంట్లో దేవుడికి మనం ప్రసాదంగా పెట్టాలన్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఈ వీడియోని మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. నా ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఈ అటుకులతోటి స్వీట్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఈ విధంగా ఇలాగా స్ట్రైనర్ కానివ్వండి, లేకపోతే జల్లెడ కానీ తీసుకొని ఒక కప్పున్నర, అంటే నేను ఈ చిన్న కప్పుతోటి ఒక కప్పున్నర వరకు అటుకులు తీసుకున్నానండి. మనకి మందపాటి అటుకులు వస్తాయి కదా, వాటినే తీసుకోవాలి. ఈ విధంగా ఒకసారి అయితే జల్లించేసుకోండి. మనకి కొంచెం డస్ట్ లాగా వచ్చేస్తుంది కదా, పొడి అనేది రాలుతూ ఉంటుంది కదా, దాన్ని సపరేట్ చేసేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అటుకులు అదే కప్పుతోటి ఒక కప్పు వరకు అయితే బెల్లం వేసుకోండి. మీరు కొంచెం స్వీట్ తగ్గించి తినాలనుకుంటే 3/4 కప్పు వరకైనా వేసుకోవచ్చు. అందులోకి 2 కప్పుల వరకు అయితే నీళ్లు వేసుకోండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని మొత్తం కూడా కరిగించుకోవాలి. దీనికి పాకం అనేది ఏమీ అవసరం ఉండదండి. జస్ట్ మనకి ఆ బెల్లం కరిగిన తర్వాత ఒక 3 మినిట్స్ అలాగా మీడియం ఫ్లేమ్లోని ఈ విధంగా మరిగించుకోండి. ఇలా కొంచెం మనకి వాటర్ బెల్లం సిరప్ అనేది తెరులుతూ ఉంటుంది కదా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి 1 టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. అందులో డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పులు వేశాను. ఇలాగ వేగిన తర్వాత లాస్ట్లో ఈ విధంగా కిస్మిస్లు కూడా వేసేసుకోండి. ఇవి మనకి చక్కగా దోరగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఈ ఫ్రై అయిన ఈ డ్రై ఫ్రూట్స్ని ఒక చిన్న బౌల్లోకి వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అయినా వేసుకోవచ్చండి డ్రై ఫ్రూట్స్తో పాటే. ఇలాగా డ్రై ఫ్రూట్స్ని అయితే ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి మరొక టీ స్పూన్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అటుకులు సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు వరకు ఎండు కొబ్బరి తురుము, మీడియం సైజు ఒక ఎండు కొబ్బరి చిప్పనైతే ఒకటి తీసుకున్నానండి. ఈ విధంగా చక్కగా తురిమేసేసుకున్నాను. అదైతే 1 కప్పు వరకు అవుతుంది. ఇలాగా ఎండు కొబ్బరిని కూడా ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మాడిపోవద్దండి, మాడిపోతే టేస్ట్ అస్సలు బాగోదు స్వీట్. ఇలా 2 నిమిషాల పాటు వేగిన తర్వాత ఆ కొబ్బరి పొడిలోనే మనం ముందుగానే జల్లించి పెట్టుకున్నాం కదా, ఈ అటుకుల్ని కప్పున్నర వరకు ఉన్నాయి కదా, ఆ కప్పున్నర అటుకులను వేసేసుకోండి. ఈ స్వీట్కి అయితే ఇలాగ లావు పాటి అటుకులే తీసుకోండి. పల్చవి పేపర్ అటుకులు అంటారు కదా, అవి అస్సలు పనికిరావండి. ఇవి బాగా వేగాలండి. జస్ట్ మనకి అవి క్రిస్పీగా వస్తే సరిపోతుంది. మాడిపోకుండా చూసుకోండి. జస్ట్ కలర్ అయితే లైట్గా ఈ విధంగా మారుతుంది. అలాగే మీరు ఒకటి చెక్ చేయండి, పట్టుకుంటే ఈ విధంగా క్రిస్పీగా అనిపిస్తుంది. జస్ట్ ఈజీగా బ్రేక్ అవుతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బెల్లంని వాటర్ని కరిగించి పెట్టుకున్నాం కదా, ఈ బెల్లం సిరప్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. టీ ఫిల్టర్స్ ఉంటాయి కదా, అందులోకి వేసేసుకోండి. ఈ ఏదైనా డస్ట్ ఏదైనా ఉన్నా కూడా చక్కగా ఫిల్టర్ అయిపోతుంది. ఇలాగా బెల్లం సిరప్ వేసిన తర్వాత అయితే ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని ఇలాగ అడ్జస్ట్ చేసుకోండి లో టు మీడియం ఫ్లేమ్కి. ఇలా మనకి ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ ఉండండి. వాటర్ అనేది చూస్తున్నారు కదా, కొంచెం మనకి దగ్గర పడింది కదా స్వీటు, ఇంకొంచెం దగ్గర పడాలండి. ఈ స్టేజ్కి వచ్చినప్పుడైతే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకోండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మరొక నిమిషం పాటు ఉడికించుకోండి. ఇలా మూత పెట్టేసి 1 నిమిషం పాటు ఉడికిన తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మ్యాక్సిమం బాగా దగ్గర పడింది కదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఇలా బాగా దగ్గర పడినప్పుడు ఇంకా మూత పెట్టకండి. మూత పెట్టకుండా ఒక్క అర నిమిషం పాటు అలాగా కలిపేసేసుకోండి. ఇలా కలిపేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 యాలకులను అయితే ఈ విధంగా దంచినవి వేసేసుకోండి. ఇలాచి పొడి వేసుకోండి. అలాగే చిన్నదండి, చాలా చిన్నది పచ్చకర్పూరం, మనకి స్వీట్స్లో వేసుకుంటాం కదా, ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. చాలా బాగా ఘాటు ఉంటుంది అది.
లైట్గా వేసుకుని అలాగే మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది బాగా కంప్లీట్గా చల్లారితే మనకి చక్కగా చాలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. కొంచెం మనకి ఆ వేడి మీద కొంచెం తడిగానే అనిపిస్తుంది. పైనుంచి ఈ విధంగా నేనైతే గార్నిష్ కోసము ఎండు కొబ్బరి తురుము వేశాను. ట్రై చేయండి, ఈ స్వీట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.